హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను నిన్న ఏం చేశానంటే యెస్టర్‌డే ఈవినింగ్ రాగి పిండితోటి వడలు చేద్దామని ట్రై చేశాను ఫ్రెండ్స్. ఎలా వస్తాయో చూద్దామని ఫస్ట్ టైం ట్రై చేశాను. చూడండి, రాగి పిండిని ముద్ద చేసుకోవాలంటే అందులో మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఇంకా కొత్తిమీర వేసి నేను ఉప్పు వేసి ఇట్లా ముద్దలా చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసి ఇలా వడలు చేసుకున్నాను. వచ్చాయి, క్రిస్పీగా వచ్చాయి, కానీ గట్టిగా వచ్చాయి కొంచెము, కానీ టేస్టీగానే ఉన్నాయి. తింటుంటే తిన్న కొద్దీ బాగున్నాయి. చూడండి, నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. చూడండి, ఇవి ఇలా పిండి ముద్దలు తీసుకొని నేను ఇలా వడలాగా ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. గారెలాగా వడలాగా ఇలా ఉండ చేసుకొని ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకొని ఇలా నూనెలో వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైట్గా వస్తాయి కానీ బాగున్నాయి, టేస్టీగానే ఉన్నాయి. ఇంకా పిల్లలకు కూడా ఇచ్చాను, పిల్లలు కూడా తిన్నారు. చూడండి, ఇవి మాకు రేషన్ వస్తుంది కదా, రేషన్లో ఈ రాగి పిండి ఎక్కువ ఇచ్చారు, అందుకని దాంతో చేశాను. ఇంక పిండి ఏం చేద్దామని అలా చేశాను ఫ్రెండ్స్, కానీ టేస్టీగానే వచ్చాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. కొంతమందికి నచ్చకపోవచ్చు, నచ్చొచ్చు, కానీ మాకైతే కొద్దిగా నచ్చాయి. ఇంకా ఆకలిస్తే మాత్రం తింటాం ఎట్లయినా అట్లా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి బాగున్నాయి, తినడానికి బాగానే ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. కారం మనం పచ్చిమిరపకాయ కొత్తిమీర వేస్తాం కదా, బాగున్నాయి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, బాయ్. ఇంకా పిల్లలు ట్యూషన్స్ వచ్చారు, అప్పుడే లైట్ కూడా లేకుండే. ఇంకా పిల్లలకి ఇద్దామని నేను ఇద్దరికి తక్కువ ఇచ్చాను కానీ బాను సడన్గా తినేసరికి హరిమిర్చి నోటికి తగిలి ఇంకా కోపంతో ఉన్నాడు. ఇంకా బాగుందని చెప్పి నచ్చింది వాడి తర్వాత తిన్నాడు. ఇంకా తరుణ్ కూడా అడిగాను, తరుణ్ కూడా బాగుందని చెప్పాడు. వాడు తిన్నాడు మంచిగానే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో.